లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ మరలా రానివ్వన యేసు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదముతో ఉంటారని నమ్ముకొని మీకు ఈ మాట వ్యక్తపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఇలా చెప్పాడు, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపము గల దానిగా మార్చును. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే సమస్తమును లోపరుచుకొనడానికి, సమస్తమును ఆయన ఆధీనములో, సమస్తమును ఆయన అధికారములో, సమస్తమును ఆయన ప్రణాళికలో, సమస్తమును ఆయన చిత్తములో, మొట్టమొదటిగా సమస్తమైన లోపడి నడుస్తుంది అంటున్నారు. ఏ లోకంలో ఏం జరిగినా సాతానికి ఆవకించేంత చోట కూడా ఇవ్వకుండా దేవుడి చిత్తంలో జరుగుతున్నదని మీరు అనుకొని ప్రార్థించండి. ఆమేన్. లోపడే ఆత్మ మన ఎవరికి లోపడడానికి కుదరట్లేదు. అహంకారం, పొగరు, గర్వం, వారు గొప్పవారా వీళ్ళు గొప్పవారా అని లోపడే ఆత్మ లేదు. ఆయన ఇలా మాట్లాడితే నేను ఇలా మాట్లాడతానండి, మీరు ఇలా ఉంటే నేను ఇలా ఉంటానండి, ఇలాగ పోటాపోటీగా ఎలక్షన్లో పోటాపోటీగా చెప్తాం కదా, వాళ్ళు చేయవలసిన కార్యం అన్నీ చెప్తారు. లేకపోతే ఇలా పలానా వ్యక్తి లాంటి వారు ఆయనకు ఓటు వేయకండి, మాకు ఓటు వేయండి అంటారు చూడండి. అట్లాగే మన జీవితంలో ఏం చేస్తున్నారంటే పోటాపోటీగా అసూయ, జలసి, ఎదుగునది చూడలేకపోవడం. కానీ దేవుడు ఏమంటున్నారంటే సమస్తమును ఆయనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి, శక్తి మన జీవితంలో ఈ రోజు నుంచి చెప్పండి, నా కుటుంబం నాకు లోపడును గాక. ఇంటి యజమానుడు చెప్పండి, ఇంటి యజమానురాలు చెప్పండి, ఇక్కడ క్రియ చేస్తున్న దుష్ట క్రియలు, ఇక్కడ ఈ రోజున్న పనులు, ఈ రోజున్న సర్వ వర్కులు, ఈ రోజున్న వ్యవసాయ పనులు, మీ జాబు వెళ్ళడం రావడం ఇదంతా లోపరుచుకున్నట్లు మీరు ప్రార్థన చేయాలి. మరణం లోపడు, ప్రయాణంలో యాక్సిడెంట్ లోపడు, వ్యాధి లోపడు, కంట్రోల్ యేసు నామములో నేను దేవుని చేత సృష్టించబడిన వాడిని కాబట్టి నాకున్న రోగాత్మావే లోపడని చెప్పి ప్రతిదిన కూడా మీరు స్వాధీనంలో తీసుకుని దేవుడా ఈ రోజు లోపడలేక ఎన్నో పోరాటములు, కుటుంబంలో లోపడలేక ఎన్నో నాకు బలవంతంగా ఫుడ్ పెట్టడం, బలవంతంగా పని చేయించడం, బలవంతంగా ఇలాగ చేయండి ఇలా ఉండండి అని చెప్పడం, అలాగే బలవంతంగా మనం సంఘం నడిపించడం, బలవంతంగా వాళ్ళకి సేవ ఉన్నదని ఖాళీ ఉన్నదని చెప్పడం ఇది కాదు. కానీ దేవుడికి ఒక మాట చెప్పినప్పుడే వాళ్ళు లోపడితే ఓ మేలైన దీవెనలు పొందుకుంటారు. మీరు కూడా మేలైన దీవెనలు పొందుకోండి, మేలైన ఆశీర్వాదములు, మేలైన కృప, మేలైన వరములు, మేలైన శక్తి ఆయనకు లోపడినట్లయితే సర్వము మీకు ఇస్తానంటున్నారు దేవుడు. ఆయన మాటకి ఆయన ఎలాగ చెప్తున్నారో దానికి మీరు లోపడి చూడండి, తప్పకుండా దేవుడు ముందు ఉండే వాటి కంటే స్వత అత్యధికంగా దేవుడు దీవించినట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. భారపడకండి. హల్లెలూయా. చూడండి, బైబిల్లో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు 3 వ్యక్తిని చనిపోయిన వారిని లేపారు. ఒకరు సమాధిలో,
ఒకరేమో దారిలో, ఒకరేమో ఇంటికాడ. వారందరూ లేపారు, ఎంతో మందిని యేసుక్రీస్తు స్వస్థపరిచారు. కానీ 5 మధ్యలో మాత్రమే మరలా ఆయన రీకనెక్ట్ అయ్యి ఆయన ఎలా ఉన్నదని అడిగారంట. అది తర్వాత చూడండి, ఎంతో మందిని స్వస్థపరిచారు. అలా స్వస్థపరిచిన వారే అనేక మంది ఆయన వెంబడించారు. స్వస్థపరిచిన వారిలో ఎవరు రాలేదు, కానీ ఒకే ఒక శిష్యుడు మాత్రమే సిలువ వరకు ఆయన వెంబడించి వచ్చారు. ఆయనతో ఎన్నో కార్యం, ఎన్నో సూచన క్రియలు, ఎన్నో మిరాకిల్స్ చూశారు. కానీ ఎవరు సిలువ ప్రేమ వరకు ఎవరు రాలేదు. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచారు, ఒక్కరోజు హృదయగలు చెప్పారు. అలాగే 5 స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేపారు. అలాగనే చాలా మందిని దేవుడు స్వస్థపరిచినప్పుడు కూడా ఎవరైనా సరే సిలువ దగ్గరికి వచ్చి నా పాపం కొరకు మరణించారని చెప్పలేదు. స్తోత్రం. అందరూ ఆయన చేయి విడిచిపెట్టిపోయారు. ఆయనను ఆయన పిదావుకి లోపడి ఉన్నారు కాబట్టి సమస్తమును ఫిలిప్పీ 2:10 చెప్పబడుతుంది. అందుచేతను పరలోకమందు ఉన్న వారిన గాని, భూమి మీద ఉన్న వారిన గాని, భూమి కింద ఉన్న వారిన గాని ప్రతి వారి మోకాలు యేసు నామములో ఉంచినట్లు. ఆయన దేవునికి యేసుక్రీస్తు లోబడ్డారు కాబట్టి సర్వము ఆయన కింద మోకరించినట్లు దేవుడు చేశారు. ఆమేన్. ఎవ్వరు నీ మాట వినకపోయినా మీరు మాత్రం దేవుని మాట విని నడుచుకోండి, దేవునికి లోపడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థిస్తామా? పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, మేము మీ విషయంలో ఏమేమి కార్యంలో లోపడలేకపోతున్నామో తండ్రి, అదన్నిటిలో తండ్రి మమ్మల్ని బాగు చేయండి, బలపరచండి, లోపలి ఆత్మ మాకు దయచేయండి ప్రభువా. అన్నిట్లో నుండి మాకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం, ఆయుష్, అయా ఆరాధన, అభిషేకం మాకు దయచేయండి ప్రభువా. మీ గొప్ప నామ మాత్రం మయోపరానికి సహాయం చేయండి. లోపడలేని భాగములో, మీకు ఇష్టలేని భాగములో మేము ఎంటరాకుండా లోపడానికి కృప దయచేయండి ప్రభువా. అయ్యా ఈ సమయంలో ఎవరెవరు వ్యాధితో, బాధలతో, దుఃఖముతో, అయ్యా కన్నీరుతో ఉన్నారో స్వామి, వాళ్ళు కన్నీరంతా తొడవండి ప్రభువా. వాళ్ళ అప్పులన్నీ తీర్చండి ప్రభువా. వాళ్ళ బాధలన్నీ మార్చండి ప్రభువా. అయ్యా ఈరోజు జాబ్ కొరకు సిద్ధపడుతున్న వాళ్ళకి జాబ్ దయచేయండి ప్రభువా. వివాహం కొరకు, అలాగే ఇల్లు కొరకు, అలాగే తండ్రి ఫలానా కార్యం కొరకు ఈరోజు బయలుదేరుతున్నారో వారందరినీ పేరు పేరుగా దీవించండి. యేసయ్య నామములో ప్రతి ఒక్క బిడ్డల్ని వాళ్ళు చేసిన పని, ప్రతి ఒక్క పనిని దేవుడు ఆశీర్వదించి బలపరచాలని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈ పరిచయం ప్రార్థన చేయండి. మాతో కలిసి పరిచయం చేయడానికి రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.